వాళ్ళకు టికెట్ తీసుకుంటారు కదా, వాళ్ళు కూడా బాధపడుతుండ్రు. ఆడ లేడీస్ కి ఏమో ఇది చేస్తుండ్రు, మేము కూడా టికెట్ ఇచ్చి నిలబడాలని అని వాళ్ళు కొట్లాడుతున్నారు. కరెక్టే కదమ్మా మరి. ఇక ఆ లేడీస్ కి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, చాలా జనం ఎక్కువైపోతుంది. పరిస్థితి ఎట్లుంది? సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం కరెంటు అదే జీరో కరెంట్ వస్తుంది. బస్సు కూడా ఫ్రీగా ఉంది లేడీస్ కు. సన్న బియ్యం కూడా వస్తుంది. ఇచ్చిండు గానీ మూడే ఉన్నాయమ్మా, బస్సుది, సన్న బియ్యము, ఆ ఫ్రీ కరెంట్. కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. ఈ మూడే. ఇక పల్లెటూర్ల సంగతి మనకు తెలియదు మేడం. ఇక ఇక్కడ మాత్రం గిది నడుస్తుంది. ఇప్పుడు చూడు, మాకైతే కాంగ్రెస్ పరిపాలన అంటే మాకేం నచ్చలేదు మేడం. ఇల్లు చూసినవా, ఇల్లు కూలిపోయింది, వర్షానికి ఇల్లు కూలిపోయింది. ఇల్లు కట్టడానికి 5 లక్షలు ఇస్తారు. ఆయన ఉన్నప్పుడు ఇస్తామన్నాడు, ఆయన కూడా ఇయ్యలే. ఇక ఇప్పుడు ఈయన కూడా ఇస్తా అంటుండే, ఈయన కూడా ఇంతవరకు ఏం లేదు. అంత మొత్తం కుప్ప కూలి కిరాయికి ఉంటున్నాం. ఇల్లు సొంతం ఇల్లే, జాగా ఉంది, 35 గజాలు ఇది 4 పొత్తులా ఉంది. కట్టుకుందామంటే డబ్బులు లేవు, ఏం చేయాలి? ఏం లేదు, ఏది లేదు, రూపాయి లేదు. ఎవరున్నప్పుడు బాగుందమ్మా మీకు? కేసీఆర్ పరిపాలన కేసీఆర్ దే బాగుండే అమ్మా. ఇప్పుడు ఈయన కూడా మంచిగానే చేస్తుండు. ఇద్దరికి తేడా ఏంటంటే, ఆయన జర గరీబోళ్ళని చూస్తుండే, పింఛన్లు వచ్చిర్రు. మాకు పింఛన్ గించిన ఏం లేదమ్మా. మా మొగడు భర్త చనిపోయిండు, ఆయన ఒక 3,000 వస్తాయి అంతే. ఇక పింఛన్ మాకు ఇచ్చిండు కానీ మాకు పింఛన్ లేదు, మాకు వస్తలేదు. మాకు పింఛన్ లేదు. ఇది వస్తది, ఎందుకు రాదు? కంపల్సరీ వస్తది. కానీ కాంగ్రెస్ వస్తది, కానీ మా అసంటి గరీబోళ్ళని చూడాలి ఆయన, అంతే ప్రాబ్లం. డ్యూటీలు లేవు. మా కొడుకు చదువుకున్నాడు, మంచిగా చదువుకుంటూ, డ్యూటీ లేదు. ఏడ పోయినా 10,000 5,000 అంటే ఏడుకెళ్ళి సరిపోతాయా? ఆమె చచ్చిపోయేట, ఆమె బతికింది ఆపరేషన్ అయ్యి, డబ్బులు లేవు. ఆమె కిరాయికి ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ వచ్చింది అక్కడ, ఆమెకు వచ్చింది కానీ మాకు రాలే. కానీ అక్కడ బతకడానికి ఏమి లేదు, ఉద్యోగాలు లేవు. ఎట్లుంటారు అక్కడ? డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు, అందులో ఏం లేదు. పెట్టుకోలేదమ్మా, పెట్టుకోలేదు. ఈ రోడ్లు చూస్తే అందుకే మేము ఇంత కొంచెం ఉన్నా కానీ ఇయ్యమన్నాడు కేసీఆర్ అప్పుడు. సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకు ఇయ్యము డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఆమెకు లేదు కాబట్టి ఆమెకు వచ్చింది. నాకు ఉంది కదా కొంచెం అని పెట్టలేదు. నా కొడుకు కోడళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వండుకుంటే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు వండుకుంటే నాకు ఇబ్బంది. గరీబోళ్ళని చూడాలి మేడం, చూడాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అన్ని ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఉన్నాయి, మా సొంత వాళ్ళకి లేదు. నెలకి 8,000 కిరాయి కట్టాలమ్మా. ఇదేంటి మేడం మొత్తం గులగొట్టినగో. ఈ చిన్న చేప మా పిల్లల సౌదా, గుట్కలు, సిగరెట్లు గై పెట్టుకుందామంటే మాకు 10,000 లోన్ ఇస్తారేమంటే అది కూడా లేదు, ఏది లేదు. ఇప్పుడు ఒక 10,000 ఇచ్చిండు అనుకో, నెలకు 3,000 1,000 500 ఇంత కట్టుకుంటాం కదా. ఈ షాప్ పెట్టుకొని బతుకుతా కదా, నా సొంటి దాన్ని చేతగాని దాన్ని. నేను ఇళ్లలో పని చేసిన కొన్ని సంవత్సరాలు చేసిన కానీ ఇప్పుడు అయితే లేదు. అది పెట్టుకున్నా, దానికి కూడా ఏమీ లేదు. అడిగితే లీడర్లను అడిగితే, వాళ్ళని అడిగితే, వీళ్ళని అడిగితే, ఆడిగిపో, అది పెట్టు, అప్లికేషన్ పెట్టు, ఇది పెట్టు అంటారు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తున్నాడు సారు అంటున్నారు. మరి అప్లికేషన్ పెట్టుకోవాలి, తిరగాలంటే నాకు చేతన అవుతుందమ్మా. నా కొడుకు 11,000కు ఉద్యోగం చేస్తాడు. నా కోడలు ఒక 6,000 7,000కు ఆమె ఇంట్లో పని చేస్తుంది. ఏడంత తీరికుంటుంది, ఒక 2 రోజులు పోకుంటే తీసేస్తారు. బాధ అంతే. ఏమన్నా ఇస్తాడేమో సారు, ఇస్తే అందులోకి ఇంకా కొన్ని ఏమన్నా చేసుకొని ఇంత రేకులో వీకులో వేసుకుంటాం, కట్టుకుంటాం అంటే లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకుంటారు మేడం, మేము లేని వాళ్ళం ఏం చేయాలి చెప్పు? మాకు బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది. అగో ఇల్లు మొత్తం కులగొట్టుకొని కూర్చున్నాం. మాకు పరిస్థితి అట్లుంది. ఏడికి పోవాలన్నా కానీ ఏదో భవన్ అంటది, ఏం భవనో ఏమో, అడిగిపోతే ప్రజాభవన్ అంటే అడిగిపోయి అప్లికేషన్ పెట్టండి వస్తుందని అంటుండ్రు వాళ్ళు వీళ్ళు. పోవాలి మేడం, నాకేమో నడుముల నొప్పులు, మొక్కల నొప్పులు, చేత కాదు, పోవాలి. ఏం చేయాలి మేడం? నాకైతే చాలా బాధ ఉంది, ఇల్లు కోసమే బాధ అవుతుంది. చిన్న కొంచెం జాగున్న, కొంచెం 2 రూమ్లు కట్టుకున్నా కానీ బాగుంటుంది కదా, కిరాయి కట్టలేకపోతున్నాం.